మీషో ఫైన్స్ ఇది ఎన్నో పార్ట్ 5 అనుకుంటా. మీ అందరి కోరిక మేరకు మీషో ఫైన్స్ పార్ట్ 5. ఇదేంటంటే మనం వెజిటబుల్స్, ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో కూడా నైఫ్తో చాప్ చేయడం ఎందుకు అని జస్ట్ ఇందులో వేసేసి ఆ బటన్ నొక్కితే డుర్ర అని తిరిగేసి ముక్కలు చాప్ చేసేస్తుందంట. ఒక ఉల్లిపాయను కూడా అందులో వేసేసుకోవచ్చు. ఇదేంటంటే మనం దోశలు వేసే ముందు పెనం మీద ఉల్లిపాయని అలా రుద్దుతాం కదా దోశ బాగా రావడానికి, అంత అవసరం లేకుండా ఇందులో ఆ పై నుంచి ఆయిల్ వేసుకుంటే ఆ క్లాత్ నుంచి కిందకి ఆయిల్ వచ్చి తుడవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే లెమన్ని మళ్ళీ కట్ చేయడమే కొంచెం పని కదా, కట్ చేశాక ఇలా ప్రెస్ చేసి స్క్వీజ్ చేయడం అంత పని ఎందుకు, ఇందులో పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే స్క్వీజ్ అయిపోయి ఇలా డైరెక్ట్గా గ్లాస్లో వేసేసుకోవచ్చు. ఇదేంటంటే మనం సోప్ డైరెక్ట్గా షాప్లో కొనింది ఆ కవర్తో తీసుకెళ్దాం అదంతా కాకుండా స్టైల్గా సోప్ కవర్ ఓపెన్ చేసి ఆ సోప్ని ఈ పెట్టెలో పెట్టి ట్రావెల్ ఫ్రెండ్లీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. దీంతో అంటే సోపు డైరెక్ట్ సోప్ కవర్తో తీసుకెళ్ళడం అంత స్టైలిష్గా ఉండదు కదా, సో ఇందులో పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఇందులో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో స్క్రబ్బర్ వస్తుందంట. ఆ స్క్రబ్బర్ ఒంటికి రుద్దుకోవచ్చు, బట్టలకి రుద్దుకోవచ్చు అంట. ఇదేం కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. ఇది ఏంటంటే వాళ్ళ పిల్లలకి స్నానం చేసేటప్పుడు బకెట్లో నీళ్లు పట్టి దానిలో కూర్చొని జలకాలు ఆడడం ఇష్టం కదా, అలా బకెట్లో కూర్చోకుండా ఇలా ఒక మినీ బాత్ టబ్ అనమాట, ఫోల్డబుల్. దాంతోపాటు చూడండి ఒక స్లైడ్ లాంటిది ఇచ్చారనమాట. స్నానం చేసేసాక రిలాక్స్ అనుభవించు రాజా అన్నట్టు పిల్లలు రిలాక్స్ అవ్వడానికి ఒక స్లైడింగ్ సీట్ అనమాట. ఇంకా పార్ట్ 6 కూడా కావాలా?